హాయ్ గాయ్స్, మీకు కూడా ఇది ఎలా చేయాలో చూపియాలా. మినీ ప్లాంటేషన్ ఆఫ్ షేడ్స్. ఓకే, ఇవి ఎత్తుడు పెట్టేసి ఫస్ట్ దీనికి రిక్వైర్ థింగ్స్ ఏంటి అంటే ఖాళీ నెబ్లైజర్ బాటిల్, కానీ చించకూడదు పైన ఇక్కడ సూదితో తీసేసుకోవాలి వాటర్ దానిలోనే. నెక్స్ట్ వాటర్ తీసుకోవాలి కొన్ని, అలాంటి బాటిలే లేదంటే రాదు. నెక్స్ట్ మనకి ఇష్టమున్న ప్లాంట్ ఏమన్నా కొంచెం చించుకోవాలి ఇలా. నెక్స్ట్ సిజర్. ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి ఉన్న స్టిక్కర్స్ బోత్ సైడ్స్ తీసేయాలి. దాన్ని తడపకండి, తడిపితే గలీజ్కొస్తుంది, తీయనికి కూడా రాదు. ఓకేనా గాయ్స్, ఇట్లా 2 సైడ్స్ తీసేసుకుంటున్నాను. 1 సైడ్ ఆల్రెడీ అయిపోయింది. సీజర్తో తీస్తున్నాను, ఇలా అంట అది వస్తలేదు. సో ఇలా ఖాళీ బాటిల్ తీసుకోవాలి. నెక్స్ట్ పైన అయితే సీలింగ్ ఇప్పకూడదు. ఇప్పుడే సీజర్ తీసుకొని వెనకాల ఉంటుంది కదా పెద్దది, అది ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా కట్ చేయకూడదు, ఇలా కట్ చేయాలి ఫస్ట్. చేయడానికి కొంచెం టైం పడుతుంది. కట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హోల్ పడుతుంది, జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలా. కొంచెం హార్డ్ ఉంది సీజర్ ముందు. బండలకంతా ఏమంటించండి, అది పోతుందా? బండల మీద వేసినాము, పేపర్లనే వేయొద్దా రాజిక? ఓకేనా. నెక్స్ట్ ఆ ట్రాష్ పక్కన పెట్టేసుకోండి. పైన ఇది సీలింగ్ ఓపెన్ చేసింది, ఇలా తిప్పుతూ వస్తుంది, ఇలా తిప్పండి. నెక్స్ట్ వాటర్ ఉంటాయి కదా, హోల్లోకి అది వాటర్ పెట్టేసి ఇలా వచ్చేసేయాలి. ఆడ చూసుకోండి, మళ్ళీ అక్కడిక్కడైతే కారిపోతాయి నీళ్ళు. ఇలా ఫుల్గా బాటిల్ తీసేసుకో. ఇలా నీళ్ళు నింపేసుకున్నాక ఈ లీవ్స్ ఉంటుందిగా, పక్కన ఉన్న లీవ్స్ ఇలా తెంపేసుకోవాలి. నెక్స్ట్ ఆ స్టెమ్ దానిలో ఇలా పెట్టేసుకోవాలి. చూసారా, అక్క చెల్లెళ్ళ ట్విన్స్ లాగా ఉన్నాయి. బాయ్ గాయ్స్.
ఇష్క్ యూ ఆల్.